హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వల్లి చెంప పగలగొట్టి అసలు నిజం తెలుసుకున్న నర్మద. ప్రేమకు వల్లి చేసిన పనిని ఫోన్లో చూపించి తనను తిరిగి ఇంటికి తీసుకువచ్చిన నర్మద. ప్రేమ ఇంట్లో కూర్చొని బాధపడుతూ ఉంటుంది. అప్పుడు వాళ్ళ నానమ్మ నా వల్లనే ఇదంతా జరిగింది. అనవసరంగా ఆ ఇంట్లో పుట్టినరోజు వేడుకలు జరిపించుకోమని అడిగాను. ఎవరు ఇంట్లో వాళ్ళే ఉంటే నా మనవరాలికి ఈ పరిస్థితి వచ్చేది కాదు అంటూ ఉంటుంది. అప్పుడే సేనాపతి, "ఏం మాట్లాడుతున్నావమ్మా? నీకు అర్థమవుతుందా? వాడు నన్ను అవమానించినా సరే నీకు అలా ఎలా మాట్లాడాలనిపిస్తోంది? అయినా నీకు ఎప్పుడూ వాళ్ళ మీదే ప్రేమ ఉంటుంది గానీ, మా మీద కొంచెం గానీ మా మీద లేదు" అని అంటూ ఉంటాడు సేనాపతి. అప్పుడు భద్రావతి, "ఎలాగో నా మేనకోడల్ని నా ఇంటికి తెచ్చుకున్నాను" అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడు ప్రేమ వాళ్ళ అమ్మ, "మీ పంతాల కోసమే కాదు, నా కూతురు కాపురం కోసం కూడా ఆలోచించండి" అంటోంది. అప్పుడు విశ్వ, "నువ్వు తప్పు చేశావు ప్రేమ, అలా ఆవేశపడకుండా ఉండవలసింది" అంటాడు. అప్పుడు సేనాపతి, "ఏం మాట్లాడుతున్నావురా? కొన్ని రోజులుగా చూస్తున్నాను. నువ్వు వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నావు, మంచిగా మాట్లాడుతున్నావు. నా కూతురికి ఉన్న రోషం కూడా నీకు లేదు" అని చెప్పేసి అంటూ ఉంటాడు. అప్పుడు విశ్వ, "అది కాదు నాన్న, ప్రేమ బాధపడుతుందని" అంటూ ఉంటే భద్రావతి, "ఛీ నోర్ముయ్, ఇందాక నువ్వు మీ నాన్నని అన్ని కొడుతుంటే నీకు ఏం పట్టనట్టు ఉన్నావు. కానీ ప్రేమ అలా కాదు, వాళ్ళ నాన్నని కొడుతుంటే తట్టుకోలేకపోయింది, ప్రశ్నించింది. కానీ వాళ్ళు మాత్రం ఇప్పటికీ ఎవ్వరు అయినా సరే వచ్చారా? దానికోసం ఎవరూ రాలేదు. ధీరజ్ అంటే ఆవేశంలో ఉన్నాడు, బాధలో ఉన్నాడు, రాలేదు అనుకోవచ్చు. కానీ దీన్ని మేనత్త అని చెప్పుకుంటుందే, అదే ఇది చిన్నత్త చిన్నత్త అని వెంట తిరుగుతూ ఉండేది. అదైనా వచ్చిందా? ఇప్పుడే తెలుస్తోంది వాళ్ళకి దీని మీద ఎంత ప్రేమ ఉందో అనేది" అని అంటూ ఉంటుంది. అప్పుడు భద్రావతి అమ్మ, "నా కోరిక ఇన్ని దారుణాలు చేస్తుందని అనుకోలేదు" అంటోంది. అప్పుడే ప్రేమ ఏడుస్తూ వెళ్ళిపోతోంది. అది చూసి వాళ్ళ అమ్మ, "దీన్ని కష్టం చూస్తుంటే కడుపు తరుక్కుపోతుంది" అని బాధపడుతూ ఉంటుంది. అప్పుడే ప్రేమ, "అత్త ఏదో అంది కానీ ధీరజ్‌కి నిజంగానే నా మీద ప్రేమ లేదా? వాడికి ఉంటే రావాలి కదా! కనీసం నా కోసం బయటకి రావాలి కదా! కానీ రాలేదు. ఎవ్వరూ రాలేదు. నేనే వాడి కోసం ఏడుస్తున్నా. వాడికేమీ లేదు" అని బాధపడుతూ ఉంది. ఇదిలా జరుగుతూ ఉండగానే వేదవతి, "నన్ను క్షమించరా" అని చెప్పేసి ధీరజ్ దగ్గరకు వెళ్ళి అంటూ ఉంటుంది. అప్పుడే ధీరజ్, "ఏంటమ్మా, ఎందుకు ఇప్పుడు ఇవన్నీ" అంటాడు. "అది కాదురా, మా అన్నయ్య నన్ను ఏదో అన్నాడని నువ్వు కోపంలో వాడిని కొట్టావు. కానీ దాని వలన నువ్వు ప్రేమ విడిపోయారు. ప్రేమ తన పుట్టింటికి వెళ్ళిపోయింది. అక్కడ ప్రేమ, ఇక్కడ నువ్వు, ఇద్దరూ కుమిలిపోయేలాగా చేశాను" అంటుంది. "అది ఏమీ లేదమ్మా, ప్రేమ వాళ్ళ దగ్గర హ్యాపీగానే ఉంటుంది" అని చెప్పేసి అంటూ ఉంటాడు ధీరజ్. ఇంకా వేదవతి, "అయినా సరే నేను చెప్పాననే కదరా ప్రేమ మెళ్ళో తాళి కట్టావు. ఇప్పుడు అందరి ముందు మాటలు పడుతున్నావు" అని చెప్పేసి అంటూ ఉంటుంది భద్రావతి. "కానీ ఇలా జరిగింది. నా పుట్టింటి వాళ్ళు నా భర్తని అనాథ అన్నా, నన్ను కూలివాడితో ఎళ్ళిపోయావు, లేచిపోయావు అన్నా సరే ఓర్చుకున్నానే గాని వాళ్ళ నాశనం ఎప్పుడూ కోరుకోలేదు. కానీ వాళ్ళు నా మీద ఎందుకంత కక్ష పెంచుకున్నారో నాకు తెలియటం లేదు" అని చెప్పేసి వేదవతి బాధపడుతూ ఉంటుంది. "నేను నా మేనకోడలు నలుగురిలోని నవ్వుల పాలు కాకూడదని, నా పుట్టిల్లు అందరి ముందు తలదించుకోకూడదని ఆలోచించి ఇదంతా చేశాను. కానీ వాళ్ళకి అదేమీ కనిపించటం లేదు. నేను మోసం చేశాననే అనుకుంటున్నారు. ఇంకా నా భర్త అనాథ అని, పనివాడని నిందిస్తున్నారు. ఇంకా లేచిపోయానని నన్ను అవమానిస్తున్నారు" అని చెప్పేసి వేదవతి బాధపడుతూ ఉంటుంది. అది చూసి ధీరజ్ కూడా బాధపడుతూ ఉంటాడు. ఇప్పుడు అర్థమైంది వాళ్ళు నా మీద ఎంత కోపాన్ని పెట్టుకున్నారో అని. నేనస్సల ఇంత కోపం వాళ్ళు నా మీద పెట్టుకుంటారు అని అనుకోలేదు. నేనెప్పుడూ చేసిన దానికి ఇప్పటికి 25 ఏళ్ళు దూరమయ్యింది నా పుట్టిల్లు. అయితే ఇప్పుడు ఇంకో 25 ఏళ్ళు దూరం అవుతుందేమో అని భయంగా ఉంది అని చెప్పేసి అంటూ ఉంటుంది. అప్పుడు ధీరజ్, "అమ్మ, అవేమీ పట్టించుకోకు" అంటాడు. ధీరజ్, "అది కాదురా చిన్నోడా, నా మీద కోపం ఉన్నా కూడా మీ నాన్న ఇలా ఇంటి నుంచి రాకుండా ఉండరు. కానీ ఈరోజు ఇంకా రాలేదురా. అదే నాకు ఇంకా ఎక్కువగా భయంగా ఉంది. కంగారు పడకమ్మా, నేను నాన్నను తీసుకొస్తాను" అని చెప్పేసి ధీరజ్ బయటకి వెళ్తాడు. అప్పుడు రామరాజు కోసం బాధపడుతూ, ఏడ్చుకుంటూ వేదవతి అక్కడే ఉండిపోతుంది.
ఇంకా నర్మద ప్రేమతో ఎలాగైనా మాట్లాడాలని చెప్పి అనుకుంటూ ఉంటుంది. అప్పుడు సాగర్ ఎందుకు ఇప్పటి వరకు చేసింది చాలలేదా అని అంటాడు. నేనేం చేశాను? అయినా దానికి నాకు ఏంటి సంబంధం అంటుంది. అప్పుడు సాగర్ లేదా మరి నువ్వు వెళ్ళావు కదా ఆ రోజు గుడికి. నీకు తెలీదా ఆ మ్యాటర్ అంతా? నువ్వు ఇంట్లో అందరికీ చెప్పాలి కదా! నువ్వు నా దగ్గర కూడా దాచావు కదా! తప్పు చేశావని అంటాడు. అప్పుడు ఇది అలా కా ఇది అలా అవుతూ ఉండగానే అప్పుడే వల్లి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటుంది. వల్లి సంబరాలు చేసుకుంటోంది. అప్పుడు వల్లి వాళ్ళ నాన్న "ఈ ఇడ్లీ వాడి పరువు నిలబెట్టావు అమ్మా" అని చెప్పేసి అంటూ ఉంటాడు. వల్లి వాళ్ళ అమ్మేమో ఒంటరిగా ఇంత పెద్ద విజయాన్ని సాధించావు. ముందు నిన్ను చూసి మీ నాన్నలాగా తింగరదానివి అనుకున్నాను. నువ్వు ఏం చేస్తావని నీ ప్లాన్ అంతా ఫ్లాప్ అయిపోతుందేమో అని చెప్పేసి అనుకున్నాను. కానీ ఇంత పెద్ద సక్సెస్ అవుతుందని అనుకోలేదు అంటోంది. అప్పుడు వల్లి మరి ఏమనుకున్నావమ్మా? ఎంతైనా నేను నీ కూతుర్ని కదా! నీ బుద్ధులు రాకుండా ఉంటాయా ఏంటి అని అంటోంది. మరే అని చెప్పేసి మరీ నువ్వింత బాగా సీనియర్ విలన్ అయిపోతావని, మరీ ఇంత బేగా సీనియర్‌వి అయిపోతావని అనుకోలేదు అంటోంది. సీనియర్‌ని కాదమ్మా మా పెద్దత్త అదే ఆ భద్రావతి కంటే పెద్ద సీనియర్‌ని. ఎందుకంటే వాళ్ళకే ప్లాన్ నేనిచ్చాను. నేనే ఆ గొడవ చేయించానని, ప్రేమని తీసుకువెళ్ళిపోమని చెప్పాను అని చెప్పేసి అనుకుంటూ మురిసిపోతూ ఉంటోంది. ఇంకా ఇక్కడ ఇదంతా అయిపోగాక వల్లి ఇంటికి వస్తూ ఉంటోంది. వల్లి ఆనందంగా రావడం గమనించిన నర్మద ఏంటిది ఇంత ఆనందంగా ఉంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. వల్లి దగ్గరికి వెళ్ళి ఏంటక్కా చాలా హ్యాపీగా ఉన్నావు అంటుంది. అదేమీ లేదు చెల్లి. మనసేమీ బాలేదని మా అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళాను అంటోంది. అవునా అక్క! మరి ఇప్పుడెలా ఉంది నీ మనసు? ఆనందంతో మురిసిపోవాలే అంటోంది. అలా ఏమీ కాదు చెల్లి అని వెళ్ళిపోతుండగా వల్లిని వెనక్కి లాగి కాస్త ఆగమ్మా నీతో మాట్లాడాలి అని చెప్పేసి అంటోంది. ఏంటి చెల్లి ఏం మాట్లాడతావు అనగానే నువ్వేమైనా ఇంట్లో గొడవలు సృష్టించడానికి వాళ్ళతో కలిసి ఏమైనా ప్లాన్ చేశావా అని చెప్పేసి నర్మద వల్లిని అడుగుతోంది. అబ్బే అదేం లేదు చెల్లి. అయినా నేనెందుకు మాట్లాడతాను? నేనే ఇంట్లో ఏదో అలా మూల పడుంటున్నాను. నేనింక ప్లాన్‌లేసే అంత ఉన్నాదా నాకు? అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇప్పుడికే నేను మా ఆయన నాతో మాట్లాడట్లేదని చెప్పేసి బాధపడుతున్నాను. ఇంకా ప్లాన్‌లు వేసి ఇంకా చెడగొట్టుకోవాలని ఎవరైనా అనుకుంటారా చెప్పు చెల్లి? నేనేం చేయలేదు. నేను కామ్‌గా ఉన్నాను. కావాలంటే ఈరోజు మా అమ్మ, నాన్న ఎవరైనా వచ్చారా? రాలేదు కదా! నేనే వాళ్ళు రాలేదని చూడటానికి వెళ్ళొచ్చాను. అయినా ఇంట్లో అందరూ బాధగా ఉన్నారు కదా! నాకు కూడా చాలా బాధేసి అలా మా అమ్మతో కష్టసుఖాలు చెప్పుకుందామని ఎళ్ళాను. అంతే. అంతకు మించి నాకేమీ తెలీదు అని చెప్పేసి వల్లి అంటూ ఉంటుంది. అప్పుడు వెంటనే నర్మద వల్లి చెంపలు పగలగొడుతోంది. నిజం చెప్తావా లేదా? నీ ప్లాన్ ఏదో ఉందని అనిపిస్తుంది నాకు. నువ్వే కదా ఏదో ప్లాన్ చేసుంటావు. నీకు ఏం సాక్ష్యం ఏదో దొరికి ఉంటుంది. నువ్వే ఆ భద్రావతికి ఏదో చెప్పుంటావు. అసలేం జరిగింది చెప్తావా లేదా? లేదంటే నీ సంగతి మావయ్య గారికి మొత్తం చెప్పేస్తాను అని చెప్పేసి వల్లిని బెదిరిస్తూ ఉంటుంది. అయితే వల్లి నేనేం చేయలేదు చెల్లి. నాకేమీ తెలీదు అని చెప్పి అంటూ ఉంటే నువ్విలా చెప్పవు అని చెప్పేసి 2 చెంపల్ని వాయించేసి చెప్తావా లేదా అనగానే చెప్తాను. వల్లి అప్పుడు నిజం చెప్పడం మొదలుపెడుతోంది. ప్రేమ, ధీరజ్‌లు అలా హోటల్‌లో పెళ్లి చేసుకునే వీడియో మాకు దొరికింది. అది మేము వాళ్ళకిచ్చాము అని జెప్పేసి అంతా నిజం చెప్పేస్తుంది. ఇదంతా తెలుసుకున్న నర్మద వల్లితో మాట్లాడిన మాటలు రికార్డ్ చేస్తూ ఉంటోంది. అంటే నువ్వే కదా వాళ్ళకిదన్నీ ఇచ్చి ప్లాన్ చేశావా? మా మీద కోపం పెట్టుకున్నావా? నేను మీకెంత మంచి చేశాం మేమిద్దరం. మీ ఇంట్లోకి రావడానికి హెల్ప్ చేశాం. నువ్వెన్ని పాపాలు చేసినా, మా మీద ఎన్ని కుట్రలు చేసినా నిన్ను ఒప్పించాం. కానీ నువ్వు ప్రేమని ఇంట్లో నుంచి బయటకు గెంటేయడానికి భద్రావతి అత్తయ్యతో కలిసి ప్లాన్‌లు వేస్తావా? అని చెప్పేసి అన్నీ మాట్లాడుతూ ఉంటుంది. ఈ అన్ని మాటలు ఫోన్‌లో రికార్డ్ చేసి వెంటనే ప్రేమ దగ్గరికి వెళ్ళి, "ప్రేమ ఒకసారి ఇది విను" అని చెప్పి చూపిస్తూ ఉంటుంది. "చూసావా వల్లి ఇంకా భద్రావతి అత్తయ్య అందరూ కలిసి నిన్ను, ధీరజ్‌ని విడగొట్టడానికి చేసిన ప్లాన్ ఇది. నువ్వది నిజమనుకోని నమ్మేసి ధీరజ్‌ని కొట్టావు. ధీరజ్‌కి ఐ హేట్ యూ చెప్పేసి వచ్చేసావు.
అంతేగాని ఒక్కసారైనా ఆలోచించావా అక్కడ ఏం జరుగుతుందో అని చెప్పగానే ప్రేమ అయ్యో అక్క ఇదంతా నాకు తెలియదు కదా! నేను వాళ్ళు చేసిందే నిజమని అనుకున్నాను. క్షమించక్క అని చెప్పేసి పద మన ఇంటికి వెళ్ళిపోదామని చెప్పేసి వాళ్ళిద్దరూ కలిసి మళ్ళీ రామరాజు ఇంటికి వచ్చేస్తారు. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి.